వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా సెటప్, అదే విధంగా ఒక ప్రోగ్రామ్ రాజు కూడా చూద్దాం. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. సో ఫస్ట్ మీరు కావాలనుకుంటే ఒక వీడియోని మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత స్టార్ట్ చేయండి సెటప్. సో చూద్దాం. ఫస్ట్ అయితే పైథాన్ డౌన్లోడ్ చేయడం, తర్వాత విఎస్ కోడ్ డౌన్లోడ్ చేయడం కూడా చూపిస్తాను. సో మనకు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఏంటి, ఒక ఐడిఈ అనే అవసరం. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మనమైతే విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ చేస్తాం. సో మీరు ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి, దేంట్లో అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేనైతే విఎస్ కోడ్లో చెప్తున్నాను. సో మీరు ఇది ఫాలో అయితే చాలా బెస్ట్ అండి. సో మీకు కూడా ఈజీ అయిపోతుంది నేను చెప్పింది. సో చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను. సో మీరేం చేయండి అంటే పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. పైథాన్ డౌన్లోడ్. ఓకే. సో పైథాన్ డౌన్లోడ్ వచ్చిన తర్వాత దాన్ని జస్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ python.org అని వచ్చింది. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో నా సిస్టమ్ వచ్చేసరికి విండోస్ అండి. సో విండోస్ కాబట్టి జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది, డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు లుకింగ్ ఫర్ ఏదైనా మీరు వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లైనెక్స్, యూనిక్స్, మ్యాక్ఓఎస్, అదరా ఇంకేమైనా ఉన్నా కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో నాది విండోస్ కాబట్టి, నా సిస్టమ్ విండోస్ కాబట్టి జస్ట్ ఇక్కడ చూడండి డౌన్లోడ్ పైథాన్ 3.13.0. ఇప్పుడు నాకు ఈ వర్షన్ ఉంది. మీరు ఒకవేళ వీడియో చూసేటప్పుడు ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ ఏం కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. సో ఇక్కడ నాకు ఎప్పటికప్పుడు కొత్త వర్షన్స్ వస్తుంటాయి. సో ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.13.0. సో జస్ట్ దీన్ని నేను క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో చూడండి 26.9 MB నాకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో చూడండి. సో దీన్ని మరి మనం ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, లైక్ డౌన్లోడ్ చేసాం కదా, ఇదేంటి పైథాన్ ఫర్ విండోస్ అండి. డౌన్లోడ్ పైథాన్ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఇది నాకు విండోస్ కోసం. ఒకవేళ మీరు వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ క్లిక్ చేయని చెప్తున్నాను, లైనెక్స్, యూనిక్స్, మ్యాక్ఓఎస్ ఏదైతే. సో ఇక్కడ పైథాన్ ఫర్ విండోస్ నాది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కూడా క్లిక్ చేయండి. ఈ బాక్స్లో రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ రెండు కూడా చూడండి 1, 2 ఇక్కడ యాడ్ పైథాన్ టు .exe పాత్ అంతా కూడా ఇక్కడ సెటప్ అయిపోతుంది. సో ఇక్కడ తర్వాత ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేసిన తర్వాత సో మనకు అడుగుతుంది పర్మిషన్స్, ఎస్ అని ఇవ్వండి. సో ఇన్స్టాల్ అవుతుంది. సో మనకు వైఫై కొద్దిగా స్పీడ్ ఉంటే తొందరగా అయిపోతుంది, లేదా కొద్దిగా స్లో అవుతుంది. కొద్దిగా కూల్గా కూర్చోండి, అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. ఓకేనా. సో చిల్ అవ్వండి. కావాలంటే ఒక కాఫీ కప్పు తీసుకొని జస్ట్ తాగుతూ చిల్ అవుతూ డౌన్లోడ్ చేసేయచ్చండి. సో కొద్దిగా టైం. ఓకే. సో ఈ విధంగా మనకు ఐడి అనేది అవసరం. అదేవిధంగా పైథాన్ ఫర్ విండోస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా చూసేద్దాం. ఇప్పుడు మనం ఇదంతా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సెటప్ చేసిన తర్వాత ఒక ప్రోగ్రామ్ రాస్తే ఇంత సింపుల్గా అనిపిస్తుంది. సో కానీ మీరు ఫస్ట్ ఈ విధంగా ఒకసారి వీడియో చూడండి, మొత్తం చూసిన తర్వాత స్టార్ట్ చేయండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా చూడండి అయిపోతుంది, ప్రాసెస్ అంతా సెటప్ నడుస్తూనే ఉంది. సెటప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో అంతా సెటప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఐడికి విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను. ఓకేనా. సో ప్రోగ్రామ్స్ అనేటివి అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో చూడండి ఇప్పుడు అయిపోయింది. సో ఇక్కడ సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ వచ్చిందా. సో దీన్ని క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. విఎస్ కోడ్ డౌన్లోడ్ అని ఇవ్వండి. విఎస్ కోడ్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని వచ్చిందే, ఇక్కడ క్లిక్ చేయండి. సో నాది విండోస్ కాబట్టి నేను విండోస్ సంబంధించి డౌన్లోడ్ చేసుకుంటాను. వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మ్యాక్ ఇక్కడ ఉంది. సో నేను విండోస్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ విండోస్ 10 or 11 ఉంది, ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ప్రోగ్రెస్ పైన చూడండి. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చూద్దాం. ఇవ్వండి డౌన్లోడ్ అయిపోయింది కదా, ఇవ్వండి ఓపెన్ చేస్తాను. జస్ట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి ఇదంతా చదివినట్టు జస్ట్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ పైన క్లిక్ చేయండి, ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. తర్వాత నెక్స్ట్. తర్వాత మీకు ఇక్కడ లైక్ విఎస్ కోడ్ ఎక్కడ ఉండాలి ఫోల్డర్ అనేది ఆల్రెడీ నేనైతే అదే ఇచ్చేసాను. ఎవరైనా బ్రౌజ్ చేసుకొని కావాలంటే మీరు చేసుకోవచ్చు. సో నేను జస్ట్ నెక్స్ట్ అని ఇచ్చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ అని ఇచ్చేస్తున్నాను. తర్వాత ఒకవేళ మీకు డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఆ విధంగా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఐడిఈ అండి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మనం దీంట్లో ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తాం. సో చాలా ఐడియాస్ ఉంటాయి. నేనైతే విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మీరు ఇది ఫాలో అయితే బెస్ట్.
సో నేను నా క్లాసెస్ ఫాలో అయినప్పుడు మీకు ఈజీ అవుతుంది. లేదా ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి. సో ఇది మన విఎస్ కోడ్ గురించి అయితే చూస్తున్నాం. విఎస్ కోడ్ చూడండి. సో మీకు మీ వైఫై కనుక స్లో ఉంటే లేకపోతే నెట్ కనుక స్లో ఉంటే సో కొద్దిగా టైం పడుతుంది నెట్వర్క్ స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు. సో వెయిట్ చేయండి. సో ఇప్పుడు లాంచ్ చేసేస్తున్నాను. సో ఫినిష్. సో ఇప్పుడు లాంచ్ చేసేద్దాం. ఇవ్వండి విజువల్ స్టూడియో కూడా వచ్చేసింది. సో చూడండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయంటే ఇక్కడ పైథాన్ ఎక్స్టెన్షన్, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఒక డౌన్లోడ్ చేయాలి, పైథాన్ సంబంధించిన ఎక్స్టెన్షన్. సో ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5th వన్. తర్వాత ఇక్కడ పైథాన్ అని సెర్చ్ చేయండి. పైథాన్ అని సెర్చ్ చేశారా? సో పైథాన్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళది వస్తుంది. సో ఇక్కడ బ్లూటిక్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది, అక్కడ అది ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ క్లిక్ చేశారా? ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్. సో కొద్దిగా టైం తీసుకుంటుంది, ఇన్స్టాల్ కానివ్వండి. ఓకే. సో ఇది ఇన్స్టాల్ ప్రాసెస్ నడవనివ్వండి. ఓకే. సో ఇన్స్టాలింగ్ ప్రాసెస్ నడుస్తుంది. సో ఈ విధంగా ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అని పడుతుంది, అప్పుడు మనం ఇన్స్టాల్ అయిపోయినట్టు. సో ఎందుకు మరి ఈ ఎక్స్టెన్షన్ ఎందుకంటే మన పైథాన్ ఫైల్ రన్ చేయడానికి, డీబగ్ చేయడానికి మనకి ఈ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనండి. సో చూడండి ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది, ఇక్కడ ఇన్స్టాల్ అని పడింది. ఇవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది తీసేసి మనం ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి జస్ట్ క్లిక్ చేసేసాం. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి, ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్, ఒక ఫోల్డర్ మనం ఓపెన్ చేసుకోవాలి. సో నేనైతే దిస్ పీసీలోకి వెళ్ళాను. తర్వాత ఇక్కడ నాకు సంబంధించిన దీంట్లో ఓఎస్సి అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకున్నాను. ఏం చేయండి అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో న్యూ ఫోల్డర్ ఇక్కడ ఏంటి, ఒక ఫోల్డర్ పైథాన్, నాకు పైథాన్ ప్రోగ్రామ్ సంబంధించిన అన్ని కూడా ఒక రాసుకుంటాను దీంట్లో. సో కంపల్సరీ మీరు కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, పైథాన్ ప్రోగ్రామ్స్. సో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేస్తుంది మనకు నేమ్, ఇవ్వండి పైథాన్ ప్రోగ్రామ్స్ అనేది వచ్చేసింది. సో మీరు ఇప్పుడు న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అయితే కంట్రోల్ ఏనైనా నొక్కండి, కంట్రోల్ ఎన్నైనా నొక్కండి, లేదా ఇక్కడ చూడండి ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేయండి. ఈ న్యూ ఫైల్ క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాను కాబట్టి FIRST డాట్, మన పైథాన్ ప్రోగ్రామ్ కాబట్టి PY తోటి సేవ్ చేయాలి, లేకపోతే పైథాన్ ప్రోగ్రామ్ అది రికగ్నైజ్ చేయదు. లేదా ఇప్పుడు C ప్రోగ్రామ్ వస్తే .Cతో చేస్తాను. అదేవిధంగా పైథాన్ ప్రోగ్రామ్ అయితే PY. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ .py అని ఇచ్చాను. సో ఎప్పుడైతే నేను PY ఇస్తానో అక్కడ చూడండి ఆటోమేటిక్గా సింబల్ వస్తుంది చూడండి, .py ఇస్తే. సో ఇక్కడ చూడండి వస్తుందా లేదా. సో ఇది .py ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఏంటి, ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఓకేనా. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ రాసాం. ఇక్కడ మనకు ఒకటి రన్ ఆర్ డీబగ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ ఉంది. ఇక్కడ దాని పక్కకి చిన్న డౌన్ సైడ్లో ఆరమాట్ లాగా ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్ ఓపెన్ చేయండి. రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్. సో చూడండి మనం డెడికేటెడ్ టర్మినల్ ఓపెన్ చేస్తే మనకి ఏమొచ్చింది, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని వచ్చింది. సో డైరెక్ట్ మనం ఈ విధంగా క్లిక్ చేయొచ్చు. సో అక్కడ ఏమవుతుందంటే మనకి టర్మినల్లో ఎప్పుడు కూడా అవుట్పుట్ రావాలి. అందుకే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది మనకి. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి వెల్కమ్ టు పైథాన్ లైఫ్ మనం రాసింది. సో ఏంటి, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసినా ఓకే, కానీ టర్మినల్లో రావాలి ఆన్సర్. సో టర్మినల్లో ఆన్సర్ రావాలి, మళ్ళీ అవుట్పుట్ రావాలి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఓకేనా. సో ఒకవేళ ఎప్పుడైనా అలా వచ్చిందనుకోండి, ఒకవేళ వేరే దగ్గర టర్మినల్లో రావాలి. సో మనం అందుకే ఇక్కడ క్లిక్ చేసి రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్ అని చెప్తున్నాను. ఓకేనా. సో లేకపోతే డైరెక్ట్ క్లిక్ చేసినా ఓకే, కానీ టర్మినల్లో రావాలి, కొందరికి అవుట్పుట్లో వస్తుంది బిగినర్స్కి. సో అందుకే చెప్తున్నాను వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో టర్మినల్లో రావాలి ఇక్కడ అవుట్పుట్ అనేది, అందుకోసం చెప్తున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసాం, VS కోడ్ ఇన్స్టాల్ చేసాం, అదేవిధంగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దానిలో మనం ప్రోగ్రామ్ రాసి సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది కూడా రాసేసాం, ప్రింట్ చేసాం. ఎలా, ఇక్కడ జస్ట్ క్లిక్ చేశాను, వెల్కమ్ టు రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టర్మినల్ అని క్లిక్ చేశాను. చూడండి వెల్కమ్ టు పైథాన్ లైఫ్.
సో ఈ విధంగా మనకు ప్రింట్ అయ్యిందా లేదా. సో వెల్కమ్ టు పైథాన్. సో మనం ఒక ప్రోగ్రామ్ కూడా రాసాం. సో మీరు కూడా వెంటనే ఏం చేయండి, ఇప్పుడు ఈ విధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా చేయాలి స్టెప్ అని చెప్పాను. పైథాన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, యూఎస్ కూడా ఎలా డౌన్లోడ్ చేయాలి అని చెప్పాను కదా. సో ఆ విధంగా ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని లైక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ రాయండి. ఒకవేళ ప్రోగ్రామ్ రాస్తే మాత్రం కామెంట్లో పెట్టండి లైక్ సక్సెస్ అని. మనకు లైక్ నేను సక్సెస్ లైక్ ఏంటి మీరు సక్సెస్ఫుల్లీ మీరు కంప్లీట్ చేశారని పెట్టండి కామెంట్లో. సో మాకు కూడా లైక్ మీకు ఎంతమంది యూజ్ అవుతుందో మాకు కూడా ఐడియా వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు పైథాన్ ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో కామెంట్ సెక్షన్లో మనకు డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.